పగడం ఒక ఇదేనా కుజుడికి. అంటే అచ్చా! మ్యారిటల్ లైఫ్‌లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. కెరియర్‌లో వాళ్ళు అంటే అవకాశాలు వస్తున్నాయి కానీ దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. అవును. అలాంటి సమయాల్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ అవును. పెళ్లి కావట్లేదు. అలాంటి సమస్యలున్నాయి అన్నప్పుడు కుజుడి దోషం ఉంది. ఓకే. కుజుడి యొక్క స్థితి సరిగ్గా లేదు అని అర్థం. హ్మ్. అలాంటి వాళ్ళకి పగడం వేస్తాం. మీరు గమనించారో లేదో ఒక మంగళసూత్రంలో మన వాళ్ళు పూర్వీకులు మంగళసూత్రం చేసేటప్పుడు దాంట్లో ముత్యము, పగడం కంపల్సరీ ఉండేది. హుహుహు. ఓకే. ప్రతి ఒక్క మంగళసూత్రంలో కూడా పగడం కంపల్సరీ. ఈరోజు అచ్చా! వెనక వైపు పెట్టేవాళ్ళు గదా! ముందు మధ్యలో తాళికి ఆ! 2 తాళ్ళకి మధ్యలో ఆ! పగడం అనేది అచ్చా! వేస్తారు. ఓకే. ఓకే. ముత్యాలు తాళిలో కంపల్సరీ ముత్యాలు, పగడాలు వేస్తారు. ఆహా! కారణం ఏంటంటే మానసికంగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకూడదని, అలాగే ఆహ్, ఈ సంసారంలో ఎటువంటి సమస్యలు రాకూడదని చెప్పేసి ప్రతి ఒక్క తాళిలోనూ కూడా పగడం వేయడం జరుగుతుందనమాట. ఇప్పుడు లేదు గదా! ఇప్పుడు కూడా వేస్తున్నారని డూప్లికేట్ ఏస్తున్నారు. ఆహా! ఓకే. ఇప్పుడు కూడా తాళి మధ్యలో పగడం వేయడం అనేది కామన్. ఆ! ప్రతి ఒక్క తాళిలోనూ పగడం అనేది కంపల్సరీ ఉంటుందిప్పుడు. ఓకే. కానీ అవన్నీ డూప్లికేటో, ఒరిజినలో తెలీదిప్పుడు జనాలకి. హ్మ్. కొంచెం షోకనుకున్నారది. షోకేసుకుంటున్నారు. అవును. సో, అది కాదు. పగడం అనేది ఒక పెళ్ళికి సంబంధించిన అంటే మన పెళ్ళిలో వాళ్ళిద్దరి వ్యవహారాలు బావుండాలి. వాళ్ళిద్దరి మనసులు కలవాలనే ఉద్దేశ్యంతో ముత్యాలు, పగడాలనేది తాళిలో వేయడం జరుగుతుందనమాట. ఓకే.